హాయ్ అయిందా? హాయ్ హాయ్. చలో తీసుకుంటావా నువ్వా? కొంచెం పైకి లేకపోవాలి. తీసుకో. హలో అన్న. నేను నిన్న తీసుకున్నా కదా. ఓకే అన్న. ఇప్పుడు 2024 అంటే ఇయర్ మనకు ఆంధ్రాకి సేమ్ ఎవరైతే బాగుంటుందన్న? టీడీపీ ప్రభుత్వం. ఎందుకన్న టీడీపీ? తీసుకుని నేను చేసుకుంటాను. టీడీపీ రావాలని కోరుకుంటున్నాను నేను. ఓకేనా? అదే ఎందుకు ఒక మాట ఒక రీజన్ ఉంటుంది కదా. పరిపాలన ఏం జరిగిందన్న? పరిపాలన ఏం జరిగింది? మందు రేట్లు ఎంత పెంచారు? మందు రేట్లు ఏమైనా ఉన్నాయి ఇక్కడ? మందు రేట్లు ఎట్లాంటి మందు అమ్ముతున్నారు తెలుసా? అక్కడ ఎట్లాంటి మందు తెలుసా? ఒక్కొక్కడు తాగి చచ్చిపోతున్నాడు. అట్లాంటి మందు అమ్మి జగన్మోహన్ రెడ్డి ఓటేస్తారు రేపొద్దున. తాగుబోతే ఎవడైనా సరే రేపొద్దున ఓటేయడు. నేను ఓటే మాట చెప్తున్నా. అంటే ఇప్పుడు రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే తాగుడు ఒకటే కదా కదన్న. స్కూళ్ళు చాలా డెవలప్ అయ్యాయి కదా, నవరత్నాలు అవన్నీ చాలా ఉన్నాయి. ఏం అమలైనవి? వాలంటీర్లు డెవలప్ అయ్యారా? లేకపోతే చాలా మందికి ఉపాధి వచ్చింది కదా వాలంటీర్లతో. వాలంటీర్ డెవలప్ అయ్యారా? ఒక మాట, వాలంటీర్ డెవలప్ అవ్వలేదుగా. వాళ్ళకి 5,000 జీతం అంట. వాళ్ళెంత ఇదే అయిపోతున్నారు వాళ్ళు. రేపొద్దున రోజు అంటే అసమర్థుడు పాలపరం చేయటం ఏంటి అంటే ఇంటింటికి బియ్యం నువ్వు తీసుకెళ్ళి అసమర్థుడు పాలన చేయటం. ఇప్పుడు నేను ఉన్నా అన్న, నేను నడుచుకుంటూ వెళ్ళి రేపొద్దున మార్కెట్కి వెళ్ళి తీసుకొస్తా బియ్యం నా ఇంటికి వెళ్ళి. అంటే నాలాంటి వాడిని కూడా అసమర్థుడు చేయటమా? అంటే నాలాంటి వాడిని కూడా అసమర్థుడు చేయటమా? ఏం లేదు. ఇది పరిపాలన ఏంటంటే ఊరికే మనిషిని ఊరికే అట్ట. అంటే ఇప్పుడు చంద్రబాబు రావాలన్నారు కదా, మరి చంద్రబాబు అంత కాన్ఫిడెంట్గా ఉంటే మరి పవన్ కళ్యాణ్ తోటి ఎందుకు పోతూ రావాలన్నా? ఎందుకు కలిసి వచ్చేది? సింగిల్ అని రావచ్చు కదా. మరి ఒకప్పుడు ఏం జరిగింది? ఓట్ల నుంచి జరిగింది కదా. ఒకప్పుడు కూడా పొత్తు జరిగింది. మరి అప్పుడు రాలేదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఎలక్షన్స్ పడ్డాయంటే రాజశేఖర్ రెడ్డి చూసి వేసారు తప్ప ఆయన్ని చూసి వేయలా. ఆయన్ని చూసి మాత్రం వేయలేదు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి అంటే గుర్తుకొచ్చేది మనకి 108 రూపాయలు కిలో బియ్యం, ఫీజు రింబర్స్మెంట్. ఇప్పుడు జగన్ అంటే మీకేం గుర్తుకొస్తుంది అన్న? ఒక డెవలప్ జగన్ అంటే నాకు గుర్తొచ్చి జైలే. ఎందుకు? 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు, ఇదిగో అన్న ఒక మాట చెప్తాను, 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు ఆ రాష్ట్రాన్ని మొత్తం తిరిగింది ఎవరో తెలుసా? ఆ రాష్ట్రాన్ని మొత్తం తిరిగింది షర్మిలా తిరిగింది, వాళ్ళ చెల్లి తిరిగింది ఆ రాష్ట్రాన్ని మొత్తాన్ని. తను బయటకు వచ్చిన తర్వాత పాదయాత్ర చేశాడు తప్ప, పాదయాత్ర వల్ల తను ఎలక్షన్లో విన్ అయ్యాడు. ఓకే, సీఎం తండ్రి పదవిలా చేస్తారని చెప్పి చూశాడు, వేశారు ఓట్లు, గుద్దారు. మాది గుడివాడన్నా, గుడివాడ నుంచి కనీసం విజయవాడకి ఒక రోడ్డు కూడా వేయలేకపోయాడు. అది అంటే చాలా వరకు రోడ్లు వేసారంట కదా. ఎక్కడన్నా రోడ్డు ఎక్కడన్నా రోడ్డు ఎక్కడన్నా రోడ్డు కొడాలి నాని ఎలా ఉందన్న పరిపాలన? మా ఎమ్మెల్యే కాకపోతే ఒకటన్న, గుడివాడికి నేను కొడాలి నాని గారి విమర్శిస్తున్నా. ఎందుకంటే ఆయన ఒక నెంబర్ 1 వ్యక్తి. ఎందుకంటే అపోజిషన్లో ఎవరు లేరు, సరైన అపోజిషన్లో ఎవరు లేరు. కాకపోతే ఇప్పుడు దిగాడు వెనుగల రాము గారు దిగారు. ఆయన చూపిస్తాడని సినిమా ఈసారి. వాళ్ళు టీడీపీ కానీ మళ్ళీ ఐఎంలోకి వస్తే అమరావతి కానీ పోలవరం కానీ మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అయ్యే అవకాశం ఉందంటారా? అమరావతి ఖచ్చితంగా డెవలప్ అవుద్దన్న. ఈయన 3 క్యాపిటల్ పెడతాను, ఒక క్యాపిటల్ అని అయిందా? 3 క్యాపిటల్ వైజాగ్ అయిందా, లేకపోతే అటు అమరావతి అయిందా, లేకపోతే అటు విజయవాడ అయిందా? విజయవాడ కనీసం ఇప్పటికీ ఐటీ లేదు, ఐటీ కంపెనీ లేదు, లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీ కూడా లేదు. కనీసం హైదరాబాద్ డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్. ఆ తర్వాత కేసీఆర్ గారు వచ్చారు ఇక్కడికి, ఆయన కూడా సూపర్ చేశారు. అంటే 3 రాజధానులు ఉంటే మీకే బెటర్ కదా. ఇప్పుడు ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటే ఒకటే దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు 3 రాజధానులు ఉంటే మీకు ఎక్కడ దగ్గర ఉంటే అక్కడికి వెళ్తారు కదా. అతను చేసిన కరెక్టే కదా ఆ లెక్కను చూసుకుంటే. 3 రాజధానులు దేనికన్నా ఒక్క రాజధానికి అంటే దగ్గరగా ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి దగ్గర అవుతుంది. 3 రాజధానులు ఉంటే వాళ్ళకి ఏ దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళి చేసుకొని వస్తారు. ఇప్పుడు అమరావతి ఆయన డెవలప్ చేస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన తప్పించారు. కనీసం ఆయనకి విలువ లేకుండా చేశారు. నిజంగా చెప్తున్నా, లోకేష్ గారికి ఆ రోజు చాలా ఇబ్బంది పెట్టారు. ఆ రోజు ఆయన ఈ రోజు వస్తాడు, లోకేష్ గారు కూడా ఆయన కూడా పదవి పోటీ చేస్తాడు. ఇరగ తీయకపోతే టీడీపీ ప్రభుత్వం ఈసారి ఇరగ తీసేస్తుంది. ఈసారి వైసీపీ ప్రభుత్వం మాత్రం ఈసారి పక్కా రాదు. నేను ఒకటి తాగుబోతోడనే ఓడేనే కాదు, ఒకటి ఆడవాళ్ళ ఓట్లు పడతాయో నాకు తెలియదు కానీ మగాడి ఓటు మాత్రం పడదు. ఆడవాళ్ళు ఓట్లు పడతాయో నాకు తెలిసి. ఎందుకంటే అమ్మఒడి వేస్తున్నాడు కదా, అమ్మఒడి
అన్న ఇంకోటి అమ్మఒడి వేస్తున్నాడు. 6,000 ఇస్తా. అమ్మఒడి వేసిన తర్వాత 1,000. మొగుడు ఉంటాడు, వాడు లాక్ కూడా. ఆ పిల్ల బాధలు చూస్తుంటే ఇప్పుడు అమ్మఒడి ఉంటుంది, ఎంత వేస్తున్నాడు నాకు తెలియదు సరిగ్గా, నాకు అంత తెలియదు. డబ్బులు కట్టి అమ్మఒడి వేస్తున్నాడు 12,000. 12,000 12,000 అయితే 3,000 కట్ అయితే 12,000 పడుతున్నాయి అకౌంట్. వేస్తున్నాడు. ఇప్పుడు అమ్మఒడి వేసిన తర్వాత మొగుడు ఉంటాడుగా, మొగుడు ఏం చేస్తాడు? వాడు తీసుకుంటాడుగా. నీకు అమ్మఒడి వేసాను, నాకు ఆ ఇవ్వు అంటాడు. వాడు తీసుకుంటాడు. వాడు తాగుబోతాయి ఉంటాడు, లేకపోతే పేకాటాడు ఉంటాడు, లేకపోతే కోడి పందాలు అయి ఉంటాడు. వాడు ఖర్చు పెట్టాడు మొత్తం. అవునా? అమ్మఒడి ఇచ్చేది పిల్లల కోసం కదా. పిల్లల కోసం అయితే నువ్వు పిల్లలకి బ్యాగులు ఇవ్వు, లేకపోతే పిల్లల ఫీజులు కట్టు, లేకపోతే పిల్లలకి ఏమైనా చెయ్యి. ఇస్తున్నాడు కదా పిల్లలకి, స్కూల్ డ్రెస్సులు ఇస్తుండ్రు, స్కూల్ యూనిఫామ్ ఇస్తుండ్రు, స్కూల్ షూ ఇస్తుండ్రు. అంటే కాదన్నా, పిల్లలకి ఇదిగో రేపొద్దున ఎడ్యుకేషన్, నీకు ఎడ్యుకేషన్ ఉంది, రేపొద్దున నీకు ఎడ్యుకేషన్ ఎంత అయితే ఉందో నేను చూసుకుంటానని చెప్పాలి. అవును, ఇప్పుడు స్కూళ్ళు కూడా చాలా వరకు గవర్నమెంట్ స్కూళ్ళు కూడా ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళ కంటే మించిపోయినాయి కదా డెవలప్మెంట్లో. ఓకే, అదొకటి మాత్రం నేను ఒప్పుకుంటాను, కొంచెం స్కూల్ మాత్రం డెవలప్ అయినాయి. ఇంగ్లీష్ మీడియం కొద్దిగా స్కూల్ డెవలప్ అయ్యి గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియమే ఉంది ఇప్పుడు ప్రజెంట్ పిల్లలకి. ఇంగ్లీష్ మీడియం అనేది మాత్రం నేను ఒప్పుకుంటాను, ఎందుకంటే పిల్లలు డెవలప్ అవ్వాలి కాబట్టి. అది నేను ఓకే, దానికి నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ అన్న, చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించడం అనేది చాలా మూర్ఖత్వమైన పని అది. ఆయన పాపం, ఆయన పెద్ద ఆయన లోపలికి వెళ్ళి పాపం ఆయన ఏం అడగలా, ఏసీ అడిగాడు. జైలుకి ఊరకే పంపించలేదు కదా, ఎన్నో వందల కోట్లు దోచుకున్నాడు కాబట్టి పంపించారని అంటున్నారు కదా. మరి ఇప్పుడు రేపొద్దున ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన అంటాడు ఎన్నో వేల కోట్లు ఈయన దోచుకున్నాడని చెప్పేసి. అప్పుడు ఏమవుద్ది అన్న? ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఎందుకు తీశారన్న? అన్నా క్యాంటీన్ ఎందుకు తీశారు? నిరుపేదవాడు 5 రూపాయలు భోజనం పెట్టి తినేవాడు, నిరుపేదవాడు 5 రూపాయలు పెట్టి తినేవాడు. అన్నా క్యాంటీన్ ఎందుకు తీశారు? నీ తండ్రి పేరే పెట్టు, తప్పే ఉందన్నా? నీ తండ్రి పేరే పెట్టి 5 రూపాయలు భోజనం ఎందుకు తీసావు? ఆటో వాడైనా సరే, లేకపోతే పేదవాడైనా సరే, అడుక్కునైనా సరే, రేపు 5 రూపాయలు భోజనం చేసేవాడు మధ్యాహ్నం పూట. ఆటో వాళ్ళకి కూడా మంత్లీ ఇంత ఇస్తున్నారు కదా పథకం. అంటే ఏంటన్నా, మోసం చేయటమా? అంటే వాళ్ళని మబ్బి పెట్టమా? అంటే వాళ్ళని మబ్బి పెట్టి రేపు ఓట్లు వేయించుకోవటమా? ఇదే రాజకీయం అంటే ఇది కాదన్నా. ఒకరికి ఒక్కొక్క క్యాస్ట్కి ఓట్లు వేయటం కాదు, ఒక్కొక్కరికి డబ్బులు వేయటం కాదు. అంటే డబ్బులు వేసినంత మాత్రం మీరు కళ్ళు మూసుకొని వేస్తారా? మీకు కూడా ఉంటుంది కదా. అదే కదా, ఇప్పుడు రేపొద్దున ప్రభుత్వం ఇదిగో వీళ్ళు ఎంత డబ్బు వేసినా, వీళ్ళు ఎంత డబ్బులు ఇచ్చినా, రేపొద్దున అనేది టీడీపీ ప్రభుత్వం రాకపోతే అంతే అన్న. టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది ఈసారి. జనసేనతో పోటీ చేస్తాడా అది ఆయన, మరి ఆయన అది వాళ్ళ టీడీపీగా నయంలో ఒక సెన్ని సీట్లతో గెలిచే అవకాశం ఉందన్న. 175 రాకపోతే, 175 రాకపోతే జగన్మోహన్ రెడ్డి కూడా వైనాట్ 175 అంటున్నారు కదా. అంటే డబ్బులు పోస్తావా? అంటే డబ్బులు పనిచేసి ప్రభుత్వాన్ని ఇది చేస్తావేంటి? నేను అంటే బూతులు వస్తాయి మళ్ళీ. 175 కదన్నా, మరి టీడీపీగా 175 వస్తే జగన్ మళ్ళీ జనసేన ఇవన్నీ బూతులు వస్తే వద్దులే అన్న. ఒకటి వద్దులే నాకు ఒకటి. ఇగో అన్న, నేను ఎంకామ్ స్టూడెంట్ని. ఈవెన్ ఐ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఇన్ ఎల్లు సిఆర్ఐడి. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? నేను కిమ్స్ హాస్పిటల్ ఆడిట్ డిపార్ట్మెంట్. కాతే జగన్మోహన్ రెడ్డి చేసిన మందు వల్ల హైదరాబాద్ రాష్ట్రానికి వచ్చేసా నేను. అది మంచి మందు కాదన్నప్పుడు తెలిసినప్పుడు దాన్ని ఎందుకు తాగాలన్నప్పుడు చాలా మంది అదే తాగుతున్నారు కదా. కరెక్ట్ మాట, ఒక మాట మాడతా అన్న. ఒక మందు ఉందన్న, దాని పేరేంటి తెలుసా? కాదు, భూమి అనే బీర్లు లేకపోతే బ్రిటిష్ ఎంపైర్ అయ్యి ఉంటాయి. కాకపోతే ఒక మందు పేరు అన్న, దాని పేరేంటి తెలుసా? వర్జిన్ అంట. వర్జిన్ దేనంటారన్నా? వర్జిన్ దేనంటారు? ఇక వద్దులేనా అన్న నాకు. ఇక అదే దీనికి చెప్పండి. ఇప్పుడు అది మంచి మంది అందరికి తెలుసు కదా, అది మంచి మంది కాదని. దాన్ని అంత పర్టికులర్ తాగే అవసరం అంతా ఏముంది? ఏం లేదన్న, ప్రభుత్వం ఏంటంటే మళ్ళీ తాగు, నీకు దాని మీద ఇన్కమ్ వస్తుంది, దాని మీద నీకు ఇన్కమ్ వస్తుంది. నువ్వు తీసేస్తా అన్నావు, మరి నువ్వు తీసేస్తా అన్నావు కదా, ఎందుకు తీయలేదు? 250 రూపాయలు కరోనా టైంలో
ప్రతి ఓడు 250 రూపాయలు కదా నిరుపేదోడు నేను పాపం weekend ఎంత వెళ్దాం బాధపడేవాడంటే ఆ అనుకుంటున్నాను. టైంలో చాలా వందల ఒకటి ఊహిస్తున్నాయి. ఉండేవాడు ఉంటుందన్న ఆడి బాధ ఆడికి తెలుస్తుంది నీకు తెలుస్తా ఓకే ఎందుకు రాష్ట్రాన్ని మొత్తాన్ని తిరిగింది షరీంలా నువ్వు కాదు నువ్వు మహా అయితే పాదయాత్ర చేసావు అంతే షర్మిల కూడా ఇక్కడ తెలంగాణలో కూడా పార్టీ పెడుతుంది కదా, మరి ఇద్దరు కలిసికట్టుగా వస్తున్నాను కొంచెం. ఆవిడ ఫస్ట్ వైసీపీ కాంగ్రెస్ అని చెప్పేసి ఆవిడ జాయిన్ అయింది. కాకపోతే ఇక్కడ ఎందుకంటే ఆ టైంలో కేసీఆర్ గారు పోటీ చేశారు కాబట్టి ఇబ్బంది అయింది. కాకపోతే ఇప్పుడు ఆవిడ కాంగ్రెస్ చేరింది కాబట్టి సూపర్. ఆవిడ పరిపాలన కూడా ఇంకా సూపర్ ఉంటుంది నాకు తెలిసి. ఇప్పుడు వరంగల్ కలెక్టర్ అప్రంపాలి ఉంది, వరంగల్ కలెక్టర్ అప్రంపాలి అమరపాలి 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 ఆవిడ కూడా నెంబర్ వన్. నేను నాకు ఇష్టమైన వ్యక్తులు చెప్తున్నాను అన్న. ఇంకోటి చెప్తా, కాకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చారు. కాకపోతే ఒకప్పుడు ఇదే హైదరాబాద్కి ఇవాంకా వచ్చిందన్న, ట్రంప్ కూతురు గారు. ట్రంప్ కూతురు తన్నే కదా మనకి మెట్రో కూడా ఓపెన్ చేసి. ట్రంప్ కూతురు గారు ఇవాంకా వచ్చింది. ఇవాంకా వచ్చినప్పుడు ఆవిడ మనుగడ తెలుసుకోవటానికి పైన హెలికాప్టర్ శాటిలైట్లు తిరిగాయి. ఆవిడ ఒక హోటల్లో ఉండేది. ఆవిడ ఒకటి మాట అంది, నాకు కొంచెం లీజర్ టైం దొరికింది కొద్దిగా, ఏదైనా సినిమా ఏంటి అంది. ఆవిడ బాహుబలి సినిమా వేశారంట అప్పుడు ఆ టైంలో. ఆవిడ చూసి ప్రభాస్ ఫ్యాన్, నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం అని చెప్పానట. ఓకే అన్న, థ్యాంక్ యూ.